అందుకే బ్రేక్ అవుతుంది. నిజం వాయిస్ చాలా స్టక్ అవుతుంది, వినిపించట్లేదు. సాటర్డే వైజాగ్ లో ఉన్నాను కదా, కలడానికి అయితే అవ్వదు. మామూలుగా అయితే చేయడానికి 15 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి నాకు. ఓకే వైజాగ్ ఏం రాస్తున్నానా? ఫార్మసీ, డి ఫార్మసీ మెడిసిన్ రాస్తున్నానే. మెడిసిన్ చదువుతా, డిప్లొమా ఫార్మసీ. గ్రేట్. కదా వెంకటరమణ గ్రేట్ కదా. అవును, వెంకట వచ్చేది అనుకో పెర మీద ఇండిషన్ చేసేస్తుంది. వెంకట మాట్లాడలేదు అలా అనగానే సైలెంట్ గా. వెంకట బా చెప్పా ఏంటి సైలెంట్ అయిపోయాడు బా, మాట్లాడలేవు. నువ్వును వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, మళ్ళీ మనం కూడా మాట్లాడితే వాళ్ళ మాటలు మనకి ఎవరికి అర్థం కాదు కదా. ఎవరు ఓకే బా, ఓకే బా, ఒప్పుకుంటాను బా. కాశర్ కూడా ఒప్పుకోవాలి. రావట్లేదంటే కాల్లోకి రావట్లేదు. స్టార్టింగ్ లోనే వచ్చారు వాళ్ళు. వజ్రం రావట్లేదు. వండిపోద్ది. కాశేశ్వరి తెలుసు వంట బిజీలో కాశేశ్వరి ఏం చేస్తుంది? చపాతీలు చేస్తుందంట. అదే వాళ్ళు రావట్లేదంటే ఇంకేంటి అందరికి భోజనాలు అయిపోయా? నాది అయిపోయింది. ఇంకేంటే 10 అయిపోతుంది, ఇంకా చేయలేదా? ఫోన్లు మాట్లాడుతున్నాం. ఎన్ని ఫోన్లు మాట్లాడుకున్నా? చాలా బిజీ రావు కాశేశ్వరి. ఏంటి అయిపోయింది. వెంకటరమణ మాట్లాడవు, సైలెంట్ గా ఉన్నా. మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మళ్ళీ డిస్టర్బెన్స్ గా ఉంటది కానీ పర్వాలేదు, మీరు మాట్లాడచ్చు మధ్యలోనే. మాట్లాడమని చెప్పలేదు. దావకైనా సుజాతని యాడ్ చేసుకోవచ్చు కదా గ్రూప్ లోనే. సుజాత నాకు ఖాళీ లేదు, లేకపోతే సుజాత నెంబర్ కూడా ఉంటది, ఎక్కడ వెతకాలి. ఓకే ఓకే. నేను కాల్ చేస్తాను. నేను రేపు ఎగ్జామ్ అయిపోయేలోపు మధ్యాహ్నం లోపు ఇద్దరు నెంబర్లు గ్రూప్ లో పెడతాను. ఓకేనా? ఓకే ఓకే. బాయ్. ఎగ్జామ్ అయిపోయి రూమ్ కి వచ్చాక ఇద్దరివి కనుగొని గ్రూప్ లో పెడతానప్పుడు పెట్టండి, యాడ్ చేయండి. ఓకే ఓకే. బాగా చెప్పి ఏంటంటున్నావు? అంటే సుజాత చాలా స్ట్రిక్ట్ బాబు, అసలు ఎగ్జామ్స్ చిన్న హెల్ప్ కూడా ఉండట్లేదు. గవర్నమెంట్ లైసెన్స్ ఇంకా స్టడీస్ కంటిన్యూ చేస్తున్నావు అంటే నిజంగా గ్రేట్ కదా. తప్పదు కదా, కొన్ని కావాలి. నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నా, నాకు టైం అవ్వట్లేదు తెలుసా నిజంగా. ఎంబీఏ చేయడానికి టైంతో పని ఏంటి? ఏదో ఒక యూనివర్సిటీలో కరెస్పాండెంట్ గా కట్టడం ఎంబీఏ, అది పెద్ద విషయమా? ఎంబీఏ నీకు విషయం అర్థం అవుతుంది. నీ ఇంపార్టెన్స్ జాబ్ ఇచ్చుకో. నువ్వేం చేస్తావంటే ఏదో ఒక యూనివర్సిటీకి పెట్టే ఎగ్జామ్స్ టైం సత్యవేణి కట్టింది కదా, అలా కట్టడమే. ఎగ్జామ్స్ మూమెంట్లోనే ఎగ్జామ్ అటెండ్ చేస్తావు అంటే బాగా కంగారు పడితే వాళ్ళకి అర్థం, ఇంకా టైం ఉంది కదా. చెప్పండి. కాసేసరి 10 అయిపోతుంది, వెళ్ళి ఫోన్ చేయి. వీళ్ళు ఎలాగా మాట్లాడుతూ ఉంటారు. అడికి ఏం పని లేదా నాగేశ్వరుడికి? నాకేం పని లేదు కదా, నాకు ఇప్పుడే ఖాళీ అయింది.
వీడియో కాల్ కంటిన్యూగా వీడియో కాల్ లో కనెక్ట్ అయితే నువ్వే ఎక్కువగా ఎవరు చేస్తారా? ఎవరు నువ్వే కనెక్ట్ అవుతూ నువ్వే కాల్ చేస్తావు. ముందుగా నువ్వే ఉంటావు సరే. నేను చేయను. అమ్మాయిల్లో కాశేశ్వరి ఉంటది, అబ్బాయిలో నువ్వే. అదే వెంకట ఉండడు ఏంటి? ఎప్పుడెప్పుడు వస్తా అంటాడు, ఎక్కువగా నువ్వు ఉంటావు. నేను స్టార్టింగ్ నుంచి ఎక్కువగా చూసేది నిన్నే చూసాను. అవునా బాయ్ ఎంత కాశేశ్వరి అలాగన్నది, సత్యవేణి అలా అంటుంది, లావణ్య కూడా అనలేదు అన్నదేమో. చెప్తుంది కదా చెప్పలేదు అంటే అది నిజమే. నేను స్టార్టింగ్ నుంచి నాగేశ్వరి చూసాను. అసలు నేనైతే స్టార్టింగ్ లో నాగేశ్వరి అవుతున్నాడు. నాకు అసలు ఆ నాగేశ్వరి నేను చేసిన గుర్తే పట్ల స్టార్టింగ్ లో అయితే. తనే పరిచయం చేసుకున్నాడు తను తానే. లేదురా అలా వచ్చేసింది. కానీ కాశేశ్వరి అనుభవం అనేసి తర్వాత నీ పేరు అలా పడుతుంది. కానీ నిజంగా ఇదిగురారు తప్పించి ఇంకెవరు. పాపం కాశేశ్వరి తెలియదండి అమ్మాయిని. సో మొదటికెళ్ళి తినిపిద్దాం ఇక్కడ నుంచి. అలాగే వాళ్ళు పెద్ద అమ్మాయి అంట. పడుకుని మాట్లాడుతున్నాయండి చైర్ లోనే. ఎవరు చిన్నపిల్ల వెళ్ళలేదా అంటే కాశేశ్వరి వెళ్తేనే అందరూ వెళ్తారు అనమాట, లేకపోతే ఎవరు అర్థమైంది. వెళ్తారనమాట. అందుకే కొంచెం ట్రైల్ వేసాను. ఓకే అదన్నా నువ్వే చేయాలి, నాపదే వీళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వరు. వెంకటపై ఈ రోజు ఏదో గద్దలో తేలిపోయి వచ్చాడు. పలానా నెల్లుపిల్లి వచ్చిందండి పట్టుకోవడానికి ఎంత వచ్చినట్టు వచ్చాడు. నేను కనెక్ట్ అవుతాను. నేను ఉదయం నుంచి ఒక 1 hour ఒకసారి నేను ఉదయం కాల్ చేశాను. ఉదయం ఫోన్ చేస్తే వరహాలు, ఉదయం కాదు ఈవినింగ్ అరౌండ్ 5 to 6 ఆ మధ్యలో అనుకుంటా. కాల్ చేస్తే వరహాలరావు లైన్లోకి వచ్చాడు అనమాట. ఇంకెవరు రాలేదు. ఈ పిల్ల వస్తుందేమో అని చూసాను, ఈ పిల్ల కూడా రాలేదు. నువ్వు వస్తావేమో అని చూసాను, నువ్వు కూడా రాలేదు. అంటే అదే మా బాగా డ్యూటీలో ఉండలేమో, ఇంకా ఈ పిల్ల ఇంట్లో వంట ఉంటుందేమో అందుకే రాలేదేమో అనుకున్నా. ఇంకా వరహాలు కూడా నేను ఒక 2-3 నిమిషాలు కన్నా 2-3 minutes మాట్లాడుకొని ఇంకా కేటేసాం అనమాట. అదే దీని గురించే మాట్లాడుకుందామని చేసాం అన్నమాట. ఇందాక గ్రూప్ కాల్ అదే శనివారం మీట్ అవుదామని అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడదాము అని చెప్పి చేశాను. వరహాలరావు ఒకడే అందరినీ మీ డాబాపై పిలిచిపా, అందరినీ మీ ఇంటి డాబాపై పిలిచే పైప్ లోకి పార్టీ చేయడానికి. అంటే అదే అవకాశం, ఆ చాయిస్ వాళ్ళదే. ఆ చాయిస్ వాళ్ళే ఎలా చెప్తున్నారా? ఏదైనా ఖాళీ ప్లేస్ ప్లాన్ చేసుకోవాలి. కానీ అదే మరి ఏదైనా వాళ్ళకి ఎక్కడ ఎలాగ కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తే అది వాళ్ళే చెప్తారు కదా, దాని ప్రకారంగా ఫాలో అవ్వడమే. అందరూ కాశేశ్వరి ఇంటికి వెళ్ళి చేసేయండి రా. వెళ్ళి భోజనం చేయాలి. రేపు మాట్లాడుకోవచ్చు. రేపు ఏంటండి బాయ్ మోక్ష, నాకు టైం లేదు. సరే రేపు మ్యాక్సిమం ఎక్కువగా గ్రూప్లో గడపాలి. అర్థమవుతుందా? సార్ చెప్తున్నాడు ఏనండి. మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం మన ఇద్దరమే. అవునా? నిజమే. వర్షం కూడా వచ్చింది కూడా. అప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నాం ముందు నైట్. ఒకసారి కాదు, నువ్వు ఉన్నావు అనుకో, నేను కంపల్సరీగా వచ్చేస్తాను.
అలాంటిది మీరిద్దరు మాట్లాడుకున్నారంటే నేను రాకుండా ఎలా ఉంటాను? అరే బా నిజం బా. అరగంట పైన మాట్లాడుకున్నాం. అదే అవునవునవును. నువ్వు ఉంటే నేను వస్తాను కదా, అదే నువ్వు అలా అంటే మా బాగోడు ఉన్నా నువ్వున్నా. నెక్స్ట్ డే నాగేశ్ నేను వజ్రం మాట్లాడుకున్నాం. అవునా? వజ్రం పోయింది. అయ్యో బాబోయ్, అవునా? అవును. నైట్ నేను అప్పటికే అడిగినాను కాశేశ్వరిని, బా వెంకట బా రావట్లేదు ఏంటి, మైండ్ బిజీ అయిపోయాడు అనేసి. మాట్లాడుకుంటున్నాం, ఎవరైనా జాయిన్ అవుతారని అరగంట పైన మాట్లాడుకున్నాం కానీ ఎవ్వరు జాయిన్ అవ్వలేదు. ఓకే. అలాంటప్పుడు నాకు మామూలుగా అయినా సరే కాల్ చేసి గ్రూపులకు రా అంటే వస్తాం కదా, అంటే ఆ టైంలో లేదంటే రా బాబు మొత్తం పెడతానని కాకేస్తారు రా, నీకు అంటే సిగ్గులేదు రా నీకు. ఆ టైంలో ఫోను కాదు, గ్రూప్ ఎందుకు పెట్టారు? మన గ్రూప్ లో ఎవరైనా చూస్తే వెంటనే కాల్ అటెండ్ అవుతారని. అవును, ఆ నువ్వు టైంలో కాదు, లేదు నన్ను లెక్కొట్టండి, నన్ను పార్టీకి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారా? అది కాదు బా, అప్పుడు ఆ టైంలో ఫోన్ చేతిలో లేదేమో, ఇంట్లో పెట్టిస్తున్నాడేమో అని ఈ విధంగా ఆలోచించుకోవాలి కదా. ఏమో మీరు ఎవరికి ఇస్తామేమో ఎవరు చెప్తాడు. బా అలాంటి వాళ్ళు ఉంటే ఇంకేం బా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా చెప్పు, కాశ్వరి తెలుసు నాకు లవర్ ఉందా లేదా అని. పోనీ నీళ్ళు ఎవరికి ఇస్తామేమో ఫోను. నాకు తెలీదు. అయ్యో అలా అనుకో, నీకు తెలియదు అని అనుకో. ఉందో లేదో నాకు తెలుసు. ఏంటంటే అది నాకు తెలుసు. నాగేష్ కి లవర్ లేదు నాకు తెలుసు కదా. ఆహా, అలా ఇద్దరు ఒకటే అయిపోయారు కదా. సరే నిజం బా. మొన్న మాట్లాడుకున్నప్పుడు క్లియర్ అయిపోయింది నాకు, ఎందుకంటే లవర్ ఉన్నాడు. అవునా? అవును అవును కదా. మరి ఇప్పుడు మధ్య మధ్యలో వస్తున్నావా చెప్పు, రోజుకి అటెండ్ అవుతున్నా, పోనీ గ్రూప్ లో ఏదైనా మెసేజ్ అప్పుడప్పుడు అలా పెడుతున్నావు అంతే. అంటే కాశేశ్వరి అన్ని కనిపెడుతుంది బా. కాశేశ్వరి అందుకే హెడ్ కోచ్ అన్నారు. హెడ్ కోచ్ అంటే చక్కలక్క. కాశేశ్వరి అన్ని బాగా కనిపెడుతుంది, బాగా గుర్తుంచుకో చూడు. బాబా నా గురించి తెలిసి కూడా కాశ్మీర్ అలా మాట్లాడుతుంటే నాకు ఎక్కడో ఏదోలా ఉంది బా. అవునా? అవును, నీకు ఉండకుండా ఎలా ఉంటది బా? ఎప్పటి నుంచో దానాపేటలో ఉన్నావు, ఎక్కడ ఎర్రైకుండా ఉంటావు ఏంటి? అది ఎర్రలేయడం అలాంటి బా. నిజం చెప్తాను నేను. తెలుసా, చిన్నప్పుడు వేసేవాడిని బా, ఎదిగిన తర్వాత అలాంటి ఏం పట్టించుకోలేదు నేను. అబ్బో, చిన్నప్పుడు నాకు తెలియలేదు. ఏంటి బా, చిన్నప్పుడు 7th క్లాసు ఆంధ్ర 6th క్లాస్ వరకు అక్కడ చదివాను నేను. అవును, ఆప్నే క్రేసుకుని వచ్చాడు అలాగేనా? అవునవును. అప్పటి రోజులు వేరు బా. గుర్తుకు రావాలంటే అప్పుడులో కాశేశ్వరి మహా రిచ్. అప్పట్లో బా. ఈ పిల్ల ఎలా అనుకుంటున్నావు? ఈ పిల్లతో పాటు ఇంకో పిల్ల ఉండదు కదా, ఎవరు? ఎల్లేశ్వరి. ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకొచ్చారు కదా. ఇద్దరు ఇంకా ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టుకునేవారు కాదు. ఈ పిల్ల వెనకాల ఆ పిల్ల. ఇంకా పర్లేదులే, అప్పుడు బాగా జరిగేదిలే. అప్పుడైతే బాగుంటుంది ఆ మూమెంట్స్. గుడ్. నీకు గుర్తుకొస్తాయి అవన్నీ, పడుకొని ఆలోచిస్తాయండి. ఈ ఏజ్ లో ఏం చేసాను, ఆ ఏజ్ లో ఏం చేసానని ఆలోచిస్తాయండి. అలాగనేం కాదు, చిన్నప్పుడు విషయాలు ఎవరికైనా గుర్తుంటాయి కదా. నీకు గుర్తులేవు? రూపా బట్టని బయట తెచ్చుకొని జోబులో పడేసుకొని గుర్తుందా? ప్యాకెట్ ని ఇలా నిలుపుకొని వాటర్ బాటిల్ వేసుకొని బా. నీకు ఒక విషయం గుర్తుందా? ప్యాకెట్ అలా నిలిపితే ఇంకా టేస్ట్ వచ్చేది కదా బఠానీలు. టేస్ట్ వస్తే తొక్కలు కూడా తినేసేవాళ్ళం తెలుసా. తొక్కలనే బఠానీ ప్యాకెట్ బఠానీల్ని వాటర్ బాటిల్ వేసుకొని
తాగేవాళ్ళు అమ్మేవాళ్ళు వాటర్ ఏంటి పలక పుల్లలకి అవునవును ఇంత పలక పుల్లకి ఇంత నీరు ఇలా కొలిసి ఇచ్చేవాళ్ళం గుర్తుందా? అవునవును ఎంత క్యాకే మూమెంట్స్. బా గడిచిన కాలం తిరిగి రాదు బా. అంతేలే, అంతేగా అంతే కదా, అంతే. ఏజ్ లో చేస్తే ఆ ఏజ్ లో చేస్తాం. అవును.